ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము నవంబర్ నెల 19వ తారీఖు 2025. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు కోట్లాది మందిని సృష్టించినప్పుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించారు. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నారంట. ఎంత ధన్యత కదా! మనందరికీ వేలి ముద్రలున్నాయి. ఒక్కొక్కరికి వేరు వేలి ముద్రలు మరియు విభిన్న కనుపాపలు ఉన్నాయి. కానీ ఆయన తన అరచేతులపై నిన్ను మరియు నన్ను చెక్కుకున్నారు. అంటే మనము ఆయన ఎప్పటికీ మరచిపోజాలము. ఆయన దృష్టిలో మనము అద్వితీయులము. మనలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకరు లేరు. కాబట్టి ఆయన మనల్ని ఒక్క క్షణం కూడా మరచిపోలేరు. మీరు ఆయనను విశ్వసించవచ్చు. మీరు ఆయనతో అనుకూలమైన అనుభవం కలిగి ఉంటారు. ఆయనను విశ్వసించి ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉంటే ఒక ధన్యకరమైన జీవితాన్ని మనము అనుభవిస్తాము. దేవుడు మీ జీవితాన్ని స్థిరపరుస్తారు మరియు మంచి ఆరోగ్యం మరియు సంపదతో మిమ్మల్ని దీవిస్తారు. మీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తారు. ప్రార్థిద్దామా? తండ్రి, మీ అరచేతుల మీద మమ్మల్ని చెక్కుకున్నందుకు ధన్యులమై ఉన్నాం తండ్రి. అవును ప్రభువా, మీరెప్పుడు మమ్మల్ని మరచిపోలేరు నాయన. మా ప్రాకారములు నిత్యము మీ ఎదుటనున్నవి. మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉన్నది. మీ దూతలు ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతున్నారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంది. అందుకు ధన్యులమై ఉన్నాం తండ్రి. ఎప్పటికీ ఇట్లే మీ చల్లని హస్తం కింద మమ్మల్ని కాపాడి మా పిల్లలకు తండ్రి వృద్ధి కలగజేసి, అదేవిధంగా నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి, అస్వస్థతగా ఉన్న మా శరీరాలను స్వస్థపరిచి, మీ నామ మహిమార్థమై మా జీవితాలను వాడుకోమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించబడండి మరియు యేసుతో సంబంధాన్ని ఆస్వాదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.